వ్యసనాలకు బానిసైన ఓ తండ్రి కన్నబిడ్డ పాలిట కర్కోటకుడిగా మారాడు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కుమార్తెను జల్సాల కోసం వ్యభిచార రూపంలోకి దింపాడు. డబ్బు లెక్కల్లో తేడా రావడంతో అపహరణ నాటకానికి తెరదీసి అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గత నెల 1వ తేదీన జరిగిన బాలిక అదృశ్యం కేసును ఛేదించిన పోలీసులు కన్న తండ్రే సూత్రధారి అని తేల్చేశారు. ప్రకాశం జిల్లాకు సుధారాణికి మిర్యాలగూడకు చెందిన కృష్ణతో పరిచయం ఏర్పడింది. కృష్ణ కుమార్తెపై కన్నేసిన సుధారాణి వ్యభిచారం చేయిస్తే డబ్బులు బాగా వస్తాయని కృష్ణను నమ్మించింది. ఆమె మాటలు నమ్మిన కృష్ణ కన్నబిడ్డను మురికి కూపంలోకి దింపేందుకు అంగీకరించాడు. కథ అడ్డం తిరగడంతో కృష్ణ సుధారాణి పోలీసులకు దొరికిపోయాడు. 26/5/2017 నాడు ఈ ముద్దాయిలైనటువంటి మాలోద్ పవన్, మహమ్మద్ వాహిద్, తర్వాత మాలోద్ జవహర్ అని వాళ్ళు ఒక కాంట్రాక్ట్ ప్రకారంగా డబ్బులు ఇచ్చిండ్రు అమ్మాయి కొరకు. చేసుకుంటే ఆ రోజు నాడు వీలు పడలేదు. వీలు పడకపోయేటలకు మళ్ళీ నెక్స్ట్ డే వీళ్ళు నేను డబ్బులు ఇచ్చినాం కదా నువ్వు ఎందుకు పంపలేదు మళ్ళా అని చెప్పి వాళ్ళు అడిగారు. ఫోన్ చేసి 1/6/2007 నా డేట్ ఫిక్స్ చేసింది. తరచూ ఆయన సుధారా అనే ఆమె కృష్ణతోని కాంటాక్ట్ లో ఉన్నది. చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. ఆయనకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆ రోజు నాడు వీళ్ళు కారు తెచ్చిండ్రు. బస్ స్టాండ్ దగ్గర మిర్యాలగూడ బస్ స్టాండ్ దగ్గర కారు ఎక్కి వీళ్ళు కొండమల్లిపల్లి వరకు వెళ్ళిపోయారు. ఆడ పోగానే వాళ్ళు డబ్బులు ఇచ్చినాం కదా మాకు మా వ్యవహారం ఏంటని చెప్పనగానే ఆమె దగ్గర మాకు పంపించండి ఆ లేడీని అనగానే ఆ లేడీ కాదు కావాలంటే నన్ను మీరు యూజ్ చేసుకోండి ఆ లేడీని కాదనగానే వాళ్ళు దిగి వెళ్ళిపోయి ఒక లారీ రాగానే లారీ ఎక్కి వాళ్ళు హైదరాబాద్ దాకా పోయారు. హైదరాబాద్ నుంచి గోవా దాకా పోయారు. అది షాబాజ్ బండ లోడు ఉండి ఆ లోడు అన్లోడ్ చేసుకోవడం అక్కడ గోవాల. తర్వాత మళ్ళా ఒక లోడ్ దొరికి జగ్గయ్యపేట రావడానికి ఒక 10 days పట్టింది. జగ్గయ్యపేటలో లారీ డ్రైవర్ శివ అంటే ఆయన షెల్టర్ ఇచ్చాడు వాళ్ళకు. సుమారు 15 రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉన్నది. అక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంట్లో గొడవ కాగానే ఎందుకంటే లేడీస్ కాబట్టి అలా గొడవ కాగానే అక్కడ నుంచి మళ్ళీ పొన్నూరుకు షిఫ్ట్ చేసినారు. గుంటూరు డిస్ట్రిక్ట్ పొన్నూరుకు. ఈ క్రమంలో కూడా విస్తృతంగా మేము పర్యటించి విచారణ చేస్తున్నటువంటి క్రమంలో కూడా మాకు లింక్ దొరికింది. జగ్గయ్యపేట లోపల ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ రాగానే మా సిసిఎస్ టీం వాళ్ళు అక్కడికి పోయి పొన్నూరుకు పోయి అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది.